ఇవాళ సాక్షిలో ఒక కథనం వచ్చింది. అహోబిలానికి సంబంధించి తమిళనాడుకి సంబంధించినటువంటి ఒక కాంట్రాక్టరు తలనీలాల వేలంపాట పాడుకుంటే అతనికి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు అఖిలప్రియ అనుచరులు అన్నటువంటిది. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఈమె తన మనుషులతో, అంటే ఇంతకుముందు అయితే కనుక భారీగా డబ్బులు వచ్చేటటువంటి దాన్ని తన మనుషులతో కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా గత కొన్నాళ్ళ నుంచి ఆదాయం పడిపోయింది. దాంతో వాళ్ళు సిఓఏని పెట్టుకుని తద్వారా ఆ సిఓఏ ఈమె మాట వినకపోవడం, అతను స్వయంగా టెండర్లు పిలవడం, ఆ టెండర్లు పిలిచినా కూడా వీళ్ళు వేధిస్తూ ఉంటే వాళ్ళే ఇంతవరకు తలనీలాలు పంపిస్తుండడం, ఇప్పుడు విఖ్యాత్ వచ్చి అడ్డుకున్నాడు అన్నటువంటిది రాసుకొచ్చారు. అబ్బెబ్బే అదంతా అసలు మేము అట్లాంటి వాళ్ళం కాదు, అహోబిలానికి సంబంధించి కావాలంటే బహిరంగ చర్చకి రా అంటోంది అఖిలప్రియ. అదే సందర్భంలో లేకపోతే క్షమాపణ చెప్పు అంటుంది. నేను రెడీ అన్నాడు గంగుల నాని. పోలీసులు ఆమెని ఆపుతారు, ఆయన్ని ఆపుతారు. అదేమంటే నాకు ఆ గుడిలో తేడా జరుగుతోంది, అసలు ఆ అధికారే తప్పుడు అధికారి, అతని మీదే నేర చరిత్ర ఉందని చెప్పి ఈమె చెప్తుంది. ఈమె మీద నేర చరిత్ర ఉందన్నటువంటిది గంగుల నాని మాట్లాడతాడు. ఓవరాల్గా రాజకీయ హైడ్రామాలు తప్ప నిజ జీవితంలో అసలు గుడి వ్యవహారంలో మనం ఎందుకు జోక్యం చేసుకోవాలి? గుడికి వెళ్ళాలి, దండం పెట్టుకోవాలా, చక్కగా రావాలి అని కాకుండా గుడి సొత్తు మీద కన్నేయడం ఏంటి? లేకపోతే గుడి సొత్తు పరిరక్షణ కోసం చేస్తున్నానన్నప్పుడు దేవాదాయ శాఖ ద్వారా చేయించాలి తప్పించి స్వయంగా ఎమ్మెల్యే ఎందుకు జోక్యం చేసుకోవాలి? ఈ వ్యవహారాలు ఏంటి అంటే రాజకీయం అనేటటువంటిది మేము నడిపిస్తాము, రాజ్యం ఎట్లా నడవాలో మేము నడిపిస్తామన్నటువంటి తరహాలో ఉంటుంది. రైటా రాంగ్ అన్నది ప్రజలు ఆలోచించుకోవాలి.